తిరుమల ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం. తిరుమల శ్రీవారిని వడ్డీ కాసులవాడ అని కూడా పిలుచుకుంటారు. తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తులు ఉండిలో కానుకలు వేయకుండా వెనుతిరగరు. దాదాపుగా 157 దేశాల నుంచి భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. 157 దేశాల కాయిన్స్, కరెన్సీ నోట్లు ఉండిలో కనిపిస్తూ ఉంటాయి. మరి విదేశీ కరెన్సీని ఏం చేస్తుంటారు? శ్రీవారికి కానుకలుగా సమర్పించుకుని ఫారిన్ కరెన్సీపై ఉలుక్కేద్దాం. కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మూల విరాట్టును రెప్పపాటు సమయం దర్శించుకుంటే చాలు జన్మ ధన్యమైందని భావిస్తారు భక్తులు. తృణమో ఫలమో తమకు ఉన్నంతలో స్వామివారి హుండీలో సమర్పించుకోకుండా తిరుమల కొండకు వచ్చిన భక్తులెవరూ తిరుగు ప్రయాణం కాదు. ఆ విధంగా శ్రీవారికి నగదు, నాణ్యాలు, ఆభరణాలతో పాటు భూములు, భవనాల పత్రాలు కూడా హుండీ ద్వారా లభిస్తుంటాయి. దేశ విదేశాల నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు తమ దేశాల కరెన్సీని, నాణ్యాలను హుండీలో వేస్తుంటారు. ప్రపంచ పటంలో 197 దేశాలుంటే ఏకంగా 157 దేశాల కరెన్సీ శ్రీవారి హుండీలో లభిస్తోంది. హుండీలో సమర్పించే కానుకలు, విరాళాలు వెంకన్నకు కొండంత ఆస్తిగా మారుతున్నాయి. దేశ విదేశాల నుండి భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు. శ్రీవారి దర్శనం అనంతరం భక్తులు వెంకన్నకు ఖరీదైన కానుకలు సమర్పిస్తుంటారు. హుండీ ఆదాయంతో పాటు ప్రతిరోజు వచ్చే విరాళాలు, కానుకలు వడ్డీ కాసుల వాడి ఆస్తులను అంతకంతకు పెంచుతున్నాయి. ఇప్పటికే వందల టన్నుల బంగారం, వేల కోట్ల నగదు డిపాజిట్లు బ్యాంకుల్లో ఉన్నాయి. ముడుపులు కట్టి వెంకన్న హుండీలో సమర్పిస్తున్న కానుకల్లో రికార్డు స్థాయిలో విదేశీ కరెన్సీ వస్తోంది. గడిచిన 10 ఏళ్ల రికార్డుల ఆధారంగా సుమారు 201,66 లక్షల విలువైన విదేశీ కాయిన్స్, నోట్లు అందినట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు. విదేశీ కరెన్సీని వేలం ద్వారా మనీ చేంజర్స్ కి అందజేసి టీటీడీ దాన్ని స్వదేశీ కరెన్సీగా మార్చుకుంటుంది. 2004 వరకు బరువు ప్రాతిపదికన నాణేల విక్రయం జరిగేది. ఆ తరువాత నాణేల విలువ ఆధారంగా మార్పిడి జరుగుతోంది. FCRA మార్గదర్శకాల ప్రకారం తిరుమల SBI బ్రాంచ్ ద్వారా న్యూఢిల్లీలోని SBI బ్రాంచ్ లో విదేశీ కరెన్సీని, నాణేలను జమ చేస్తున్నారు. 2 ఏళ్ల కిందట టీటీడీ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించిందనే వివాదం కూడా నడిచింది. విరాళాలు ఇచ్చే దాతల వివరాలు తెలియజేయడం లేదనే రిపోర్ట్ ఆధారంగా టీటీడీకి జరిమానా కూడా విధించారు. అయితే హుండీలో సమర్పించే కానుకలు కావడంతో దాతల వివరాలు తెలియజేయాల్సిన అవసరం లేదంటూ యాక్ట్ నుంచి మినహాయింపు లభించింది. 2007 వరకు ప్రపంచవ్యాప్తంగా కేవలం 30 దేశాలకు సంబంధించిన కరెన్సీ మాత్రమే పరకామణి లెక్కింపులో కనిపించేది. ఆ తరువాతే ఇతర దేశాలకు సంబంధించి కాయిన్స్, నోట్లు అధికంగా రావడం మొదలయ్యాయి. శ్రీవారి హుండీలో అమెరికా, మలేషియా, సింగపూర్తో పాటు UAE దేశాల కరెన్సీ అధికంగా ఉంటోంది. అప్పుడప్పుడు పాకిస్తాన్ కరెన్సీ కూడా కనిపిస్తుండడం విశేషం. 2004లో 10 టన్నుల విదేశీ నాణేలను టీటీడీ విక్రయించి దాదాపు ₹1,00,00,000 ఆదాయాన్ని కూడబెట్టింది. ఆ తరువాతి సంవత్సరం నుంచి విదేశీ నాణేలను విలువ ఆధారంగా లెక్కించి ఇండియన్ కరెన్సీలోకి మారుస్తున్నారు. ఏటా సుమారు ₹50 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ స్వామివారి హుండీలో లభిస్తోంది.